శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. ప్రళయం జరగబోతుంది. అది కూడా ఆగస్టు మాసంలో 31వ తేదీ తర్వాత నుండి. మీనరాశి వారి జాతకులు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పటి వరకు కూడాను మీనరాశి వారి జాతకులు ఎంతో కొంత నష్టపోవడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడడం కూడా జరిగింది. ఇక ఇప్పటి నుంచి అవి అన్నీ కూడా తీరబోతున్నాయనే చెప్పుకోవచ్చు. రానున్న రోజులు, మరి ముఖ్యంగా ఆగస్టు మాసంలో 31వ తేదీ తర్వాత నుండి అద్భుతవంతమైన ఘట్టం మీ ఇంట ఆవిష్కృతం కాబోతూ ఉంది. ఇప్పటి వరకు పరమశివుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అయితే కొన్ని పరిహారాలు కూడా పాటించాలంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఆగస్టు 31వ తేదీ తర్వాత ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అన్ని పనులకు పుణ్య ఫలితాలు కలగబోతున్నాయి. మీరు చేసిన పుణ్య కార్యాల తాలూకా పుణ్య ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. డబ్బు గురించి ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డారు. సొంత ఇంటి కలం నిజం అవ్వక ఎన్నో ఇబ్బందులు, బయట అప్పుల పాలయ్యే ఇబ్బందులు, వాహనాలు లేక ఇబ్బందులు, ప్రేమ విషయంలో, భాగస్వామి విషయంలో కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పటి నుంచి మీనరాశి జాతకులకు అన్నింటా కూడాను మంచి ఫలితాలే కలగబోతున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 31వ తేదీ తర్వాత నుండి డబ్బు లభించబోతుంది. నూతన వస్త్రాలు లభించబోతున్నాయి. సొంత ఇంటి కల నిజం కాబోతుంది. అంతేకాకుండా ప్రేమ విషయంలో అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. భాగస్వామితో కూడా మీకు ఉన్న గొడవలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి సంతోషంగా, సుఖంగా ఉండబోతున్నారు. ఇంతే కాకుండా మీరు గనక ఇప్పుడు ఏవైతే కార్యాలు జరగాలి అనుకున్నారో, ఆ యొక్క పనులు నెరవేరాలి అని అనుకుంటూ ఉన్నారో, మరి అటువంటి అన్ని రకాల పనులు కూడా జరగాలి అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా చేయవలసినటువంటి, పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే దేవుణ్ణి నమ్మడము, సమయాన్ని దేవుని వద్ద గడపడము, మిమ్మల్ని మీరు నమ్మడము, ఆత్మస్థైర్యం పెంచుకోవడము ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. ఇప్పటి నుంచి మీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి అయినా సరే సమయాన్ని నమ్మడం మీరు ప్రారంభించాలి. మీరు సమయాన్ని నమ్మడం మొదలు పెడితే అప్పుడు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మన పెద్దలు అంటూ ఉంటారు కదండి, కొన్ని రకాల సమస్యలకు కాలమే సమాధానం చెప్తుందని. ఇప్పుడు సమాధానం చెప్పే రోజులు వచ్చేసాయి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుణ్ణి కోరిక కోరుకొని జరిగిద్దా లేదా అనే ఆలోచనలో ఉండిపోతారో ఆ పని అప్పుడు జరగచ్చు, జరగకపోవచ్చు. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. నెగటివ్ మైండ్ సెట్ పోతుంది. ముఖ్యంగా మీకు ఇదంతా పరమశివుని అనుగ్రహంతోనే జరగబోతూ ఉన్నది. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో అప్పుడే అనుకున్న కార్యాలు అన్నీ విజయవంతంగా కంప్లీట్ చేయగలుగుతారు. కానీ ఇప్పటి నుంచి కూడాను మీకు భగవంతుని అనుగ్రహం కూడా తోడుగా ఉండబోతుంది. మిమ్మల్ని మీరు నమ్మి మానవ ప్రయత్నం చేస్తే, ప్రయత్న లోపం లేకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఫలితాలు దక్కడం ఈశ్వరేచ్ఛ. ఇప్పటి వరకు మీకు చాలా వరకు కలలు ఉన్నాయి. కలలు సాకారం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ అవి ఇప్పుడు నిజం కాబోతూ ఉన్నాయి. ఈ సమయం వచ్చిందని చెప్పాలి. కానీ ఇప్పుడు పరమశివుని అనుగ్రహం మీపై ఉంది కాబట్టి మీ కలలన్నీ నిజమయ్యే రోజులుగా, ఆసనమయ్యే రోజులుగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి ధైర్యం కూడా ఎక్కువని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది మీపై మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మీద కూడా ఉండబోతుంది. ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షించబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఇలానే ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క రక్ష, అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలి. ఇలా ఉండాలి అంటే గనక మీరు మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 5 ప్రదక్షిణలు చెయ్యండి. 5 సార్లు
హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యంగా మీనరాశి వారి జాతకులకు మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇలా మీరు చేయడం రీత్యా ఆంజనేయ స్వామి యొక్క రక్షణ ఎల్లవేళలా మీపై ఉంటుంది. మరి మీ ఇంట్లో గనక పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు కావున ఏం జరగబోతుంది అంటే గనక లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు, లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో ఉండబోతుంది. అనుకున్న కార్యాలు జరగడానికి ఇదే మూల కారణమో. అయితే కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటంటే గనక పాజిటివ్ ఫీలింగ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే విధంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీరు ఇంటిని ఇక నుంచి పరిశుభ్రంగా ఉంచుకోండి. లేదంటే లక్ష్మీదేవి ఎలా వచ్చిందో అలా తిరిగి వెళ్ళిపోతుంది. అమ్మవారికి చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు ఆడుకోవద్దు. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలి అంటే గనక ఆ ఇంట స్త్రీ కన్నీరు అస్సలు ఉండకూడదు. తగాదాలు గొడవలు ఉండకూడదు. గట్టిగా అరిచి మాట్లాడుకోవడం లాంటివి చెయ్యకూడదు. మీనరాశి జాతకులు ఈ జాగ్రత్తలు తీసుకోండి. పరమశివుని అనుగ్రహంతో లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఇక సమస్యలు అన్నీ కూడా పారిపోతాయి. మీ ఇంట అమ్మవారి అనుగ్రహంతో సంతోషాల హరివిల్లు నెలకొంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.